మహాభారతంలో ద్రౌపదికి 5గురు భర్తలున్నారన్న విషయం తెలిసినదే. అయితే ద్రౌపదికి 5గురు భర్తలు ఉండడం వెనుక అసలు కారణం ఏమిటో, ఆమె వివాహ బంధం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతం ఈ ఇతిహాసం మొత్తం పాండవులు కౌరవుల చుట్టూనే తిరుగుతుంది. మహాభారత యుద్ధంలో పాల్గొని గెలుపొందిన ఓడిన పురాణ పురుషులపైనే మహాభారత ఇతిహాసం పరిభ్రమిస్తుంది. అసలు ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఓ మహిళ. ఆ మహిళ వల్లే మహాభారత యుద్ధం జరిగిందని నానుడి కూడా ఉంది. అవునండి, మీరు అనుకున్నది కరెక్టే. మనం ద్రౌపది గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ ఇతిహాసంలో ద్రౌపది పాత్ర చాలా శక్తివంతమైనది. పాంచాల రాజ్య యువరాణి ద్రౌపది, పాండవుల ధర్మపత్ని. అపూర్వ తెలివితేటలు అనుకోగలిగిన ద్రౌపది భర్తలపై అపారమైన గౌరవ మర్యాదలు కలిగి ఉండేది. ఆమె అపారమైన సౌందర్యం, ఆమె దర్జా, ఆమె భక్తి, ఆమె ప్రేమ, ఆమె అవమానం, ఆమె ప్రతిజ్ఞ, వీటికి సంబంధించి మహాభారతంలో చెప్పబడిన కథలన్నీ అబ్బురపరుస్తాయి. అన్నదమ్ములైన 5గురికి భారీగా ఉండవలసిన పరిస్థితి ఎదురైన మహిళల ఆలోచన స్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా? కానీ ఇక్కడ ద్రౌపది విషయంలో అయితే మునుపటి జన్మవరం కారణంగా ఆమె 5గురు భర్తలకు భారీగా ఉండవలసి వచ్చింది. ద్రౌపది పూర్వజన్మ మరియు ఆమె పొందిన వరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గత జన్మలో ద్రౌపది ఒక మునికి జన్మించింది. ఆమెకు వివాహం జరగడం లేదని తీవ్రంగా దుఃఖించేది. ఆమెకు ఎంతకు వివాహం కాకపోవడంతో జీవితంపై నిరాశ చెంది మహాశివుడి కోసమే తపస్సు ప్రారంభించింది. దీర్ఘకాల తపస్సు తర్వాత మహాశివుడు ఆమె తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి ఒక వరాన్ని ప్రసాదించాడు. అప్పుడు ఆమె 5 లక్షణాలు కలిగిన వ్యక్తిని భర్తగా ప్రసాదించమని మహాశివుడిని వేడుకుంది. నీతి, ధైర్య సాహసాలు, అందమైన విజ్ఞానం కలిగిన అమితమైన ప్రేమ కురిపిస్తూ దయాహృదయం కలిగిన వ్యక్తిని భర్తగా ప్రసాదించమని కోరుకుంది. ఆమె కోరిక విన్న మహాశివుడు ఒక్క క్షణం ఆలోచించి ఈ 5 లక్షణాలు కలిగిన వరుడు దొరకడం కష్టమని భావించాడు. అందువల్ల ఆమె మరో జన్మలో విడివిడిగా ఈ 5 లక్షణాలు కలిగిన 5గురు పురుషులు ఆమెకు భర్తగా లభిస్తారని వరమిచ్చాడు. అందువల్ల ద్రుపదరాజుకు ద్రౌపది జన్మించక ముందే ఆమెకు 5గురు భర్తలుంటారని అప్పటికే విధి నిర్ణయించింది. అయితే ద్రౌపదికి 5గురు భర్తలుండడానికి కుంతిదేవుని కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకొని ఇంటికి వచ్చిన అర్జునుడు తన తల్లి వద్దకు వచ్చి, అమ్మా చూడు నేనేం తెచ్చాను అని అంటాడు. కుంతీదేవి ఏదో ఆలోచిస్తూ అర్జునుడు దేని గురించి చెప్తున్నాడో కూడా చూడకుండా ఏం తెచ్చినా అన్నదమ్ములతో పంచుకోమని ఆదేశిస్తుంది. అలా తల్లి మాటకు విలువిస్తూ 5గురు అన్నదమ్ములు ద్రౌపదిని వివాహమాడుతారు. ఒక మహిళకు అనేక మంది భర్తలు. ఈ ఆలోచనే పురుషులకు అసౌకర్యాన్ని కలిగించే అనుభూతి. ఇటువంటి పరిస్థితుల్లో ద్రౌపది 5గురు భర్తలతో ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఎలా సంబంధం కొనసాగించిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రౌపది అనివార్య పరిస్థితుల్లో తన తెలివితేటలతో పాండవులను సంతృప్తిపరచడానికి ప్రయత్నించేది. అయితే పాండవులకు ద్రౌపదికి మధ్య ఉన్న సంబంధాల్లో మనకు తెలియని అంశాలు చాలానే ఉన్నాయి. ద్రౌపదిని వివాహం చేసుకునే ముందు అన్నదమ్ముల 5గురు సమావేశమయ్యారు. అప్పుడు ధర్మరాజు తన సోదరులకు శక్తివంతులైన రాక్షస సోదరుల కథను ఉదాహరణగా చెప్పాడు. సందా, ఉపసంద అనే సోదరులు ఇరువురు ఒకే మహిళను ప్రేమిస్తారు. దీంతో ఇద్దరి మధ్య కొట్లాట జరిగి ఒకరినొకరు అంతం చేసుకుంటారు. ఈ విధంగా తమ మధ్య కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందని, అందుకే ద్రౌపది విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ధర్మరాజు తన సోదరులను హెచ్చరించి కొన్ని నియమాలను చెప్పాడు. ధర్మరాజు నిర్ణయించిన నియమాలను పాండవులంతా పాటించేవారు. ఒక్కో సంవత్సరం ఒక్కో సోదరుడు పాంచాలి వద్ద గడపాలని, ఈ కాలంలో ఇతరులు ఆమె వంక కన్నెత్తి కూడా చూడకూడదని షరతు విధిస్తాడు. అగ్రజుడు కాబట్టి తన నుంచే ఈ నిబంధన ప్రారంభమవుతుందని తెలిపాడు. అలాగే ఎవరైనా ఈ నియమాన్ని అతిక్రమిస్తే వాళ్ళు 12 ఏళ్ల పాటు ఆమెను పొందలేరని, ఇది తమ 5గురిలో ఎవరికైనా వర్తిస్తుందని తెలిపాడు. అయితే అనివార్య కారణాల వల్ల అర్జునుడు ఈ నిబంధనలను అతిక్రమిస్తాడు. ఓ పేద బ్రాహ్మణుడి గోవులను దొంగలు ఎత్తుకెళితే వాటి రక్షణకు ఆయుధాల కోసం ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్న సమయంలో అర్జునుడు అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. దీంతో నియమాన్ని అతిక్రమించడం వల్ల 12 ఏళ్లు వారికి దూరంగా ఉంటాడు. ఆ సందర్భంలోనే ఇంద్రుడిని కూడా కలుసుకొని ఓర్వశి శాపానికి గురవుతాడు. అలాగే విలువిద్యలో చాలామంది గురువుల నుంచి కొత్త పద్ధతులు, నైపుణ్యాలు నేర్చుకుంటాడు. అదే క్రమంలో సుభద్ర మరియు చిత్రంగదలను వివాహం చేసుకుంటాడు. పాండవ మధ్యముడైన అర్జునుడంటే ద్రౌపదికి వల్లమాలిన ప్రేమ ఉన్నా ఆమె ఏనాడు దీన్ని వ్యక్తం చేయలేదు. స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించి ఆమె మనసును అర్జునుడు గెలుచుకున్నాడు. ద్రౌపదిని తన సోదరులతో పంచుకోవడం కూడా అర్జునుడికి ఇష్టం లేదు. కానీ తల్లి మాటను శిరసా వహించి తన సోదరులతో కలిసి ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు.
అయితే ఏ మహారాణికి జరగని అవమానాలు ద్రౌపదికి చాలా జరిగాయి. ఏకవస్తైన ద్రౌపదిని నిండు సభకు జుత్తు పట్టుకొని ఈడ్చుకొస్తాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపిస్తాడు. ఆమె భర్తల ముందే ఆమెను వ్యవస్థను చేయాలని చూస్తాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జోదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు 12 ఏళ్లు వనవాసం చేయాల్సి వచ్చింది. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాట్పురం వెళ్ళినప్పుడు ద్రౌపది విరాటరాణికి పరిచారికగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించడానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు. ద్రౌపది అంటే భీముడికి చాలా ప్రేమ. ఆమె కోరికలను నెరవేర్చి సంతృప్తి పరిచేవాడు. పాంచాలి కోసం కుబేర వనంలోని పుష్పాలను సైతం తీసుకొచ్చాడు. నిండు సభలో ఆమెను అవమానించిన 100 మంది కౌరవులను చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ద్రౌపదికి పాండవులకు పుట్టిన వారిని ఉప పాండవులు అంటారు. 5 సోదరుల ద్వారా ఒక్కొక్కరు జన్మించారు. ఈ విధంగా ద్రౌపది తన జీవితకాలంలో ఎన్నో కష్టసుఖాలను అనుభవించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీద పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.